హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాది పంచాంగం ప్రకారం ఉగాది పండుగనైతే శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అని నామకరణం చేశారు పండితులు. అయితే ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ఏలిన నాటి శని నుండి విముక్తి పొందుతున్న 5 రాశుల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఏలిన నాటి శని అంటే మనం గత జన్మలో చేసిన పాపాలన్నిటి కూడా ఈ ఏలిన నాటి శని అని అంటూ ఉంటారు. ఏలిన నాటి శని అంటే 7 సంవత్సరాల శని. అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఈ ఒకేసారి మన మీద 7 సంవత్సరాలుగా మన మీద శని ప్రభావం అనేది ఉంటుంది. 7 సంవత్సరాలు మనం ఎంతో కష్టపడతాం, మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాము. మనం ఏం చేసినా అది మనకు అనుకూలంగా ఉండదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాం, ఎందరితోటూ మాటలు పడుతూ ఉంటాం. మనం కార్చే ప్రతి ఒక్క కన్నీటికి అర్థం ఉంటుంది. అంటే మనం గత జన్మలో చేసిన పాపాల ఫలితంగానే ఈ ఏలిన నాటి శని అనేది మనకు వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరంలో ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఈ 5 రాశుల వారికి తొలగిపోతాయి. ఏలిన నాటి శని వల్ల మనం ఎంత బాధపడతామో ఆ శని ప్రభావం అనేది వెళ్ళిపోయే ముందు మనకు అంత అదృష్టాన్ని ఇస్తుంది. అంటే ముందు ఎంత బాధపడతామో ఆ శని ప్రభావం వల్ల వెళ్ళే ముందు ఆ శనిదేవుడు మనకు అంత సహకరిస్తాడు, మనకు అంత కలిసి వస్తుంది. 2025 కొత్త సంవత్సరంలో శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇలా శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుంది. ఈ రాశులలో మొదటి రాశి వృషభ రాశి. ఈ రాశిలో శని భగవానుడు 2.5 ఏళ్ళు ఉండడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏదైనా పనిని వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది, సక్సెస్ అవుతారు. వాళ్ళకు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా వాళ్ళ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వాళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. 2వ రాశి మకర రాశి. మకర రాశికి ఏలిన నాటి శని నుండి విముక్తి లభిస్తుంది. శని భగవానుడు మీ మీద అనుగ్రహం చూపిస్తాడు. ఇక మీరు ఏదైనా పని సాధించాలనుకుంటే, ఏదైనా ఉద్యోగం కానివ్వండి, కొత్త ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, మీరెవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అలాగే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని సాగిస్తారు. ఇక 3వ రాశి తులారాశి. ఏలిన నాటి శని మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళ జీవితం బాగుంటుంది. వీళ్ళు ఏదైనా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు, కొత్త ఇల్లు కట్టుకుంటారు. ఎన్ని రోజుల నుండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డ వీరు ఇక నుండి ఆరోగ్యం సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు ఏది అనుకుంటే దానిలో విజయం సాధిస్తారు. 4వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇక నుండి ఏలిన నాటి శని ప్రభావం ఉండదు. కాబట్టి వీళ్ళ కుటుంబం పరంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు ఆగిపోయిన శుభకార్యాలన్నీ వీళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. వీళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ఇల్లు కట్టుకుంటారు. 5వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజులు శని భగవానుడు 9వ స్థానంలో అష్టమ శని వలన కలిగిన బాధలు, కష్టాలు అన్నీ ఈ సంవత్సరంలో తీరిపోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కూడా లభిస్తుంది. వీళ్ళు విదేశాలను పర్యటిస్తూ ఉంటారు, విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.